నమస్తే వెల్కమ్ టు S9 టీవీ నేను మీ తేజ ఈ రోజు మనం అయితే ఉన్నామండి అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం అయితే బుక్కరాయ సముద్రం ఇక్కడ మెయిన్ లో అయితే మనం ఉన్నాము ఈ రోజు వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క గొంతుకు అనేది తడితో ఆడుకోవాలనే ఒక ఉత్కంఠత అయితే ఉంటారు బయటికి వెళ్తే చాలు ఎప్పుడు మన వాటర్ బాటిల్ మన హ్యాండిల్ చేయాల్సి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము అలాంటి ప్రజల గురించి ఒక రెజోనియా కంపెనీ వాళ్ళైతే చాలా గొప్పగా ఆలోచించారండి ఈ చుట్టుపక్కల అయితే రెజోనియా కంపెనీ వాళ్ళ టవర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల గురించి కూడా స్టేక్ హోల్డర్స్ గురించి కావచ్చు మిగతా ప్రజల గురించి కావచ్చు ప్రతి ఒక్కరి గురించి కూడా రెజోనియా కంపెనీ వాళ్ళు చాలా గొప్పగా ఆలోచించి వేసవిలో ప్రజలకు ఖచ్చితంగా ఏదో ఒక మంచి చేయాలని ఒక ఆలోచన నుంచి పుట్టింది ఈ చలివేంద్రం అండి ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నాము అనంతపురంలోనే బుక్కరాయ సముద్రం మండలం అయితే ఒక చలివేంద్రం అయితే ఏర్పాటు చేయడం జరిగింది రెజోనియా కంపెనీ వాళ్ళు ప్రజల గురించి ఆలోచించి ఇప్పుడు బయటకు వచ్చినప్పటి నుంచి నీళ్ళ మనకు చాలా ముఖ్యము అలాంటి చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ ప్రజలు ఈ చలివేంద్రం గురించి ఏమనుకుంటున్నారు అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి సార్ చెప్పండి సార్ ఈ రోజు బుక్కరాయ సముద్రం మండలంలో నీళ్లు చాలా అవసరం ఈ ఎండలు బయటకు వస్తే చాలు నీళ్ళు అనేది చాలా అవసరము కూలీలు రైతులు అంతా సెంటర్గా ఒకటి కలుపుతారు ఆగిపోతుంటారు నీళ్ళు మంచిదే చాలా మంచిది బేల్దారులు అందరూ పనులు పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అంత చాలా మంచిదేనా ఇట్లా కంపెనీ వాళ్ళు పెట్టినంత మాకు బాగుంటుంది మేము కూడా తాగేదానికి బాగా నీళ్ళు కూడా పోసుకొని మేమే ఉంటాం ఇక్కడ మేమే మెయింటైన్ చేసుకుని ఏదో చేసుకుంటాం మీరు పెట్టిన దానికి చాలా థ్యాంక్స్ అదే సన్నీళ్ళు పెట్టించడం వల్ల బాగా మంచిది మేడం ఇక్కడ 10 మంది ఇక్కడ ఉండే ఉపయోగపడుతుంది ఏదో ఈ ఎండలకాలం పెట్టడం వల్ల చాలా అందరికీ ఉపయోగపడుతుంది చాలా మంచిది మేడం చాలా మంచిది పెట్టిన దానికి మీ అందరికీ థ్యాంక్స్ ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు సార్ ఉండొచ్చు మేడం ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ 10 మంది ఉంటారు పనులు వేళ్ళు ఉంటారు ట్రాక్టర్లు వేళ్ళు ఉంటారు ఇట్లా పల్లెలు ఊర్లు వేళ్ళు ఉంటారు మొత్తం ఇక్కడ 10 మంది కలిసేది నీళ్లు కావాలంటే వాటర్ బాటిల్ కావాలంటే ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఎవరైనా తీసుకొని తాగుతారు మేడం ఇంతవరకు పర్వాలేదు ఉపయోగపడుతుంది ఇదైతే ప్రజల ఇబ్బందులు చూసి వాళ్ళ కోసం ఇంత మంచి ఆలోచనతో ముందుకొచ్చి చలివేంద్రం ఏర్పాటు చేసినటువంటి రెజోనియా కంపెనీ ప్రతినిధులు అయితే మనతో ఉన్నారు మిగతా విషయాలు మేడం మాటలు అడిగి తెలుసుకుందాం రండి చెప్పండి మేడం అసలు ఇంత గొప్ప ఆలోచన మీకు ఎలా వచ్చింది We can't say that this thought is just our own. One, we did think about it from a public perspective. We are working in this region. We are establishing our towers in this region. So when we were thinking about how we can engage with our community in this region, we realized that the summers are very intense here. And since the public is gathered a lot in this area, we thought why not give them a little respite from the heat and set up an area where people can come rest a little and also come and have good safe drinking water. So the water we use is also mineral water. We have somebody here who's there from morning till evening and we are able to cater to all the foot traffic that comes into the area. So we're hoping that this is a good step and we're very happy with the response also that we have gotten from our public here and we're hoping to do many more things in the future. Thank you so much. May I know the future programs by Rezonia company, ma'am? Whatever the public needs here, we are also working with our stakeholders. We have also distributed sports kits to schools in the area and other areas that we're working in because we want to celebrate sports and also encourage physical fitness and mental health as well. Like that, we're doing other initiatives. This is one initiative that we thought that would be good at this time, at this point in this region. Madam, may I know in BKS Mandal how many programs you are conducted by you, ma'am? We have conducted this as well as distribution of sports kits to schools in the area. We are planning to do that soon. Okay, చూస్తున్నారు కదండి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రెజోనియా కంపెనీ వాళ్ళైతే ఈ రోజు చాలా మంచి పని చేయడం అయితే జరిగింది రెజోనియా ప్రతినిధులు ఏం చెప్తున్నారంటే ప్రజల కోసం మేము ఎప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుందంటే ఏ పని చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని అయితే వారి మాటలో తెలుసుకుందాం